అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు చిక్కుడుకాయ చేయబోతున్నానండి. ఇది పూర్తిగా మా అమ్మ చేసిన పద్ధతిలోనే చేస్తున్నానండి. చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేద్దాం రండి, చూపిస్తా. ఆయిల్ పెట్టానండి, నేను జీలకర్ర వేస్తున్నా. కరివేపాకు, ఉల్లిపాయలండి. ఇవేమి వేగనక్కర్లేదండి. తర్వాత చిక్కుడుకాయలని నేను ముందే కడిగి ఒలిచి పెట్టుకున్నానండి. ఒక అరకిలో చిక్కుడుకాయలు వేస్తున్నా. ఈజీగా తొందరగా అయిపోయిద్దండి. ఇది ఆఫీసులో వాళ్ళకైతే చాలా తొందరగా అయిపోయిద్దండి. పసుపు, కారం చాలా తక్కువ పట్టిద్దండి. కారము అరకిలోకి నేను చిన్న ఒక స్పూన్ నిండుగా వేసానండి. ఉప్పు కారాలు మీరు రుచికి తగ్గట్టు చూసుకోండి. రుచికి తగ్గట్టు ఉప్పు. ఇది ఇంతేనండి, ఇదేం లేదు. ఇది బాగా నూనెతో ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసేద్దామండి. ముందైతే నూనెతో మగ్గనిద్దాం. ఇదిగోండి, నూనెతో మగ్గిపోయిందండి. మెంతిపిండి అండి, కొంచెం చిక్కుడుకాయ మెంతిపిండి చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతిపిండి వేస్తున్నా. వాటర్ పోసేస్తానండి. వాటర్ పోస్తున్నా. ఈ చిక్కుడుకాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉంచాలండి. నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉంచాలండి. అప్పుడు కూర బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా దగ్గర పడేదాకా ఉంచి ఆ తర్వాత చిన్న మంట పెట్టేద్దామండి. చిన్న మంట మీద మగ్గనిస్తే బాగుంటుందండి. మూత పెట్టేసి చిన్న మంట పెట్టేద్దాం. చూడండి, అడుగంటే దాకంటే ఇలా ఉంటే సరిపోతుందండి. నీళ్ళన్నీ ఇనికిపోయి ఆయిల్ కొంచెం తేలాలండి. ఇలా ఉండాలి. మసాలా లేకుండా ఈ ఎండాకాలం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూడండి, రెడీ అయిపోయింది కూర. ఒక 20 నిమిషాల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. 20 నిమిషాల కూర అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు ఇంతేనండి వేసింది. మసాలా లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.